లేదండి. రికార్డ్ ఆన్ చేయండి. హ్మ్. ఇప్పుడు హ్మ్. చెప్పండి ఒకసారి. శ్రీ గురుభ్యో నమః. 28 నవంబర్ 2023 కామెంటరీస్ ఆఫ్ లివింగ్. జిడ్డు కృష్ణమూర్తి గారి కామెంటరీస్ ఆఫ్ స్టోరీస్ అండి. కామెంటరీస్ ఆఫ్ ఆన్ లివింగ్. లివింగ్. లివింగ్ కామెంటరీస్ ఆన్ లివింగ్ జిడ్డు కృష్ణమూర్తి గారి మెడిటేషన్ ఆఫ్ మెడిటేషన్, ఎఫర్ట్, కాన్షియస్నెస్. ఎఫర్ట్ మెడిటేషన్ ఎఫర్ట్ కాన్షియస్నెస్. మెడిటేషన్ ఎఫర్ట్ కాన్షియస్నెస్. సముద్రము లక్ష్మి గారు. ఆ, పర్వతానికి ఆవల ఆ తూర్పు సైడ్ వ్యాలీకి ఉన్నది. అక్కడ ఆ వ్యాలీ యొక్క సెంటర్ అన్నది, ఏ సెంటర్ ఆఫ్ ద వ్యాలీ ఏ రివర్ మేడ్స్ ఇట్స్ వే, అంటే అందులోంచి ఒక నది వెళ్తోంది ఆ సముద్రంలో కలవడానికి ఆ వ్యాలీ మధ్యలోంచి. ఆ రివర్ ఏమో చాలా నిండుగా ప్రవహిస్తోంది సంవత్సరం అంతాను. అది ఎంతో సౌందర్యంగాను ఉన్నది. అది ఎక్కడైతే ప్రవహిస్తుందో ఆ టౌన్ మధ్యలో అదంతా కూడా ఎంతో సౌందర్యంగా చాలా పెద్దదిగా ఉంది. ఆ టౌన్ యొక్క ప్రజలు ఆ రివర్కి అలవాటైపోయారు. ఎందుకంటే అంటే అన్నిటికీ అక్కడ ఉన్న అన్నిటికీ వాళ్ళు అలవాటైపోయారు. అంటే వాళ్ళేమో చేపలు పట్టుకోవడం, స్నానం చేయడం, నీళ్లు తాగడం, ఆ తర్వాత అక్కడే అన్ని చెత్తలు అందులో వేసేయడం, ఆ ఫ్యాక్టరీ వేస్ట్లు కూడా దాంట్లోకి వెళ్ళిపోతున్నాయి. కానీ ఆ రివర్ మాత్రం అంత చెత్తనీను, మనుషులు ఇచ్చిన చెత్తనంతటినీ తోసేస్తూ దాని యొక్క నీళ్లు మాత్రం అవి ఎప్పుడు కూడా క్లియర్‌గా, అదే నీలంగా, దాని యొక్క అంటే ఈ మనుషులున్నటువంటి ఆవరణలు దాటే కదా ఎంతో క్లియర్‌గా ఉంటుంది. అంటే మానవాళి యొక్క ఈ నివాసం అంతా దాటిపోయాక. ఒక వైడ్‌గా విశాలంగా ఉన్న రోడ్డు అక్కడి నుంచి వెళ్తోంది. ఆ రివర్ సైడ్ నుంచి వెస్ట్ సైడ్‌కి. అంటే రివర్ తూర్పు నుండి పశ్చిమానికి టీ ప్లాంటేషన్ ఉంది అక్కడ. అంటే టీ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట ఆ మౌంటైన్స్ మీద. అదంతా అదేమోని వంక తిరిగి లోపలికి బయటికి వస్తోంది. ఒక్కొక్కప్పుడు ఆ రివర్ ఏమో సమ్‌టైమ్స్ లూజింగ్ ద రివర్ బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ సైట్ ఆఫ్ ఇట్. అంటే ఒక్కప్పుడు కనబడదు గానీ చాలా సేపు అది కనిపిస్తూనే ఉంది. ఆ రోడ్డు మనం ఎక్కుతున్న కొద్దీ ఆ రివర్‌ని ఫాలో అవుతూ అక్కడ ఉన్నటువంటి ఆ ప్లాంటేషన్స్ చాలా పెద్దగా అయిపోయినట్టు అవుతాయి. ఇక్కడ అక్కడ ఫ్యాక్టరీస్ అన్నవి డ్రై అండ్ పొజెస్ ద, అంటే ఆ టీ ఆకుల్ని ఎండబెట్టి ఆ టీని తీసుకోవడానికి ఫ్యాక్టరీలున్నాయి. అక్కడ ఎస్టేట్స్ అన్నవేమో చాలా విశాలంగా ఉన్నాయి. ఆ రివర్ ఎంతో సౌండ్ చేస్తూ ఆ వాటర్ ఫాల్స్ తోటి ఉంది. పొద్దున్న వేళ బ్రైట్‌లీ డ్రెస్డ్ వుమన్, అంటే మంచి సౌందర్యంగా డ్రెస్ చేసుకున్నటువంటి స్త్రీలు అక్కడ ఉంటూ వస్తూ ఉంటారు. వాళ్ళ శరీరాలు వంగిపోయి వాళ్ళ యొక్క స్కిన్ చాలా నల్లగా అయిపోయిందనమాట. అక్కడ ఉన్నటువంటి సూర్యుడి యొక్క తీవ్రమైన వేడికి అక్కడ ఉన్నటువంటి ఆహ్, సున్నితంగా ఉన్న, అంటే సుకుమారంగా ఉన్న లీవ్స్, ఆ టీ లీవ్స్‌ని బుషెస్‌లోంచి వాళ్ళు అంటే తీసుకుంటూ ఉంటారు. కలెక్ట్ చేస్తారు. ఒక కొంత టైమ్ వచ్చే లోపలే మార్నింగ్‌లో వాళ్ళేమో అవన్నీ అవన్నీ కలెక్ట్ చేయాలి. అవేమో నియర్‌గా ఉన్న ఫ్యాక్టరీకి తీసుకెళ్తారు. అంటే సూర్యుడి బాగా తీవ్రంగా, అంటే మధ్యాహ్నం అయ్యే లోపల వాళ్ళు తీసుకెళ్తారనమాట. ఆ రకమైన ఆ లోతులో ఆ సూర్యుడన్నవాడు చాలా తీవ్రంగా, బాధాకరంగా చొచ్చుకుపోతున్నట్టు ఉంటుంది. అంటే ఆ సూర్యకిరణాలు వాళ్ళు దానికి అలవాటైపోయినా సరే, కొంతమంది స్త్రీలు వాళ్ళ యొక్క తలలన్నీ కవర్ చేసుకుంటారు. వాళ్ళు వేసుకున్నటువంటి ఆ శారీలో ఒక భాగంతోటి. వాళ్ళేం చాలా హ్యాపీగా, ఫాస్ట్‌గా, చాలా నైపుణ్యంతో ఉంటారు వాళ్ళ పనిలో. ఆ పర్టిక్యులర్ పని అన్నది ఆ రోజంతా ఉంటుందన్నమాట. కానీ చాలా మంది, అంటే యొక్క భార్యలు, తల్లులు, అంటే వాళ్ళింకా వెళ్లి వంట వండాలి.
ఆ పిల్లల్ని కూడా చూసుకోవాలి. అంటే ఇవన్నీ తీయాలి. ఎంతో మంది తల్లులు, భార్యలు వాళ్ళందరికీ ఒక యూనియన్ ఉంది. అండ్ అక్కడ ఆ ప్లాంట్స్ పెంచేవాళ్ళు వాళ్ళనేమో డీసెంట్‌గా చూస్తారు. అదేంటంటే అక్కడ ఒక స్ట్రైక్ ఉన్నదంటే, స్ట్రైక్ అయింది అంటే చాలా బాధాకరంగా అంటే వినాశకరంగా ఉంటుంది. ఆ లీడరు అంటే టెండర్ లీవ్స్ అండ్ అప్పుడు ఆ చిన్న టెండర్ లీవ్స్ ఏమిటంటే అవి చాలా నార్మల్ సైజ్‌కొచ్చేస్తాయి. అంటే అవి టెండర్‌గా ఉన్నప్పుడే కోస్తారు. అంటే బాగా లేతగా ఉన్నప్పుడు పెద్దగా అయిపోతాయన్నమాట. వాళ్ళు గాని ఏదైనా స్ట్రైక్ చేస్తే. ఆ రోడ్డేమో మీదకిలా వెళ్తూనే ఉంది. అక్కడ గాలి చాలా చల్లగా ఉంది. 8,000 అడుగుల దూరంలో అక్కడ మరి టీ ప్లాంటేషన్స్ లేవు. అక్కడ మాత్రం మనుషులు మట్టి పని అవి చేస్తున్నారు. అక్కడ ఎన్నో రకాలైనటువంటివి పండిస్తున్నారు. వాటినేంటంటే ఆ సముద్రంలో ఉన్నటువంటి అంటే టౌన్స్ అలాంగ్ ద సీ. ఆ సముద్రం చుట్టూ ఉన్న టౌన్స్‌కి పంపిస్తారు వాళ్ళు పండించిన పంటలు. అంత లోతులోని ఆ వ్యూ అన్నది ఆ అడవుల మీదుగా, ఆ చెట్ల మించి చాలా సౌందర్యంగా ఉంది. అక్కడున్నటువంటి రివరు ఆ సిల్వర్ లాగా ఉందన్నమాట. అంటే ఏంటి వెండిలాగా మెరుస్తూ ప్రతిదాన్ని కూడా డామినేట్ చేస్తూ ఉందది. ఆ మెరుపుతో ఉన్నటువంటి అంటే ప్రవహిస్తున్నటువంటి ఆ నది. ఇంకొక వైపు వెళ్తే వెనక్కి ఆ రోడేంటంటే ఆకుపచ్చగా మెరుస్తున్నటువంటి రైస్ ఫీల్డ్స్ వైపు అది టర్న్ తీసుకొని అక్కడ చాలా డీప్‌గా ఉన్నటువంటి అడవులున్నాయి. ఎన్నో రకాలైనటువంటి పామ్ ట్రీస్ ఉన్నాయి. మ్యాంగోస్ ఉన్నాయి. అంటే మామిడి పళ్ళు, ఫ్లవర్స్ ఎక్కడ పడితే అక్కడ ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా ఆనందంగాను ఆ రోడ్ సైడ్‌ని వాళ్ళేంటంటే సెట్టింగ్ ఎన్నో రకాలైనటువంటి ట్రింక్లెట్స్ టు ల్యూషియస్ ఫ్రూట్ అంటే వాటిలో పెట్టుకుంటారనమాటండి. అవన్నీ కూడా ఎంతో మంచి అందంగా ఉన్న పళ్ళు. తర్వాత ట్రింకెట్స్ అంటే ఏమిటో చూడాలి. ట్రింకెట్ వాళ్ళ వైపు ఏదైనా ట్రింకెట్స్ అంటే చిన్న చిన్న నగలు టైపు ఉంటాయి కదా! హారాలు ఇవన్నీ అలాంటివి. అంటే అవన్నీ అంటే ఆర్టిఫిషియల్ ఆభరణాలు బావుండే ఉంటాయి. అవి ట్రింకెట్స్ టు లషస్ ఫ్రూట్. అంటే చాలా మెరుస్తున్నటువంటి పళ్ళు అలాంటివన్నీ వాళ్ళు మెరుస్తున్న ఆభరణాల నుంచి మంచి పళ్ళ వరకు అమ్ముతారండి. Trinkets meaning a small ornament or item of jewelry that is of little value. ఆర్టిఫిషియల్ మీనింగ్ ఇన్ తెలుగు అంతే అదే. ట్రింకెట్స్ ఇచ్చాడు ఆ తెలుగులో. అదే మొత్తం చిన్న చిన్న అదే ఆభరణాలు అలాంటివన్నీ కూడా వాళ్ళు ఆ రోడ్ సైడ్‌ని అమ్ముతున్నారనమాట. అంటే వాళ్ళు చాలా ఆనందంగా ఉండారు. ఆ రోడ్ సైడ్‌నేమో వాళ్ళేంటంటే ఎన్నో రకాలైన వస్తువులు పెట్టుకున్నారు. చిన్న చిన్న ఆభరణాలు, లూషియస్ అంటే మంచి ఫ్రూట్ కూడాను. అంటే ఎంతో మంచిగా అందంగా మెరుస్తున్న పళ్ళు నుంచి ఈ ఆభరణాలు అన్నీ అక్కడ పెట్టుకొని అమ్ముతున్నారు. వాళ్ళు చాలా అంటే ఏంటి లేజీగా అంటే ఏమంటారు సోమరితనంతోటి అండ్ ఈజీ గోయింగ్ అంటే చాలా లేజీగా, స్లోగా వెళ్ళిపోతోంది జీవితం అన్నట్టుగా అలా ఉంటారు. అంటే మామూలుగా ఉంటారు. అండ్ సీమ్ టు హావ్ ఇనఫ్ టు ఈట్ కావాల్సినంత వాళ్ళకి తినడానికి ఉంది అన్నట్టు కనిపిస్తున్నారు. అంటే ఆ లో ల్యాండ్‌లో ఉన్న వాళ్ళలా కాకుండా అక్కడ లైఫ్ చాలా కష్టతరంగా ఉంటుంది. వాళ్ళకి భోజనం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అక్కడ వాళ్ళు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళకి కావాల్సినంత ఉన్నట్టుంది. వీళ్ళు చాలా లేజీగా ఉంటారు. అంటే అలా అలా ఈజీ గోయింగ్‌గా ఉంటారు అని. అక్కడ ఒక సన్యాసి ఉన్నాడు. ఆయన ఒక మాంక్ అన్నమాట. అయితే ఒక పర్టిక్యులర్ ఆర్డర్‌కి చెందడు. ఆయనేంటంటే తన కోసం ఒక థర్డ్ పర్సన్‌గా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన చిన్నగా ఉన్నప్పుడు ఆయనేంటంటే ఈ ప్రపంచాన్ని వదిలేసాడు. త్యాగం చేసేసాడు. ఆ మార్గాల్ని. ఆయన అన్ని చోట్ల తిరుగుతూ అంటే దేశంలో అంతా తిరుగుతున్నాడు.
బాగా తెలుసున్నటువంటి మత గురువులతో ఉంటూ, వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళ యొక్క విచిత్రమైనటువంటి డిసిప్లిన్స్‌ని పాటిస్తూ, వాళ్ళ యొక్క కర్మకాండలనిను ఆయన ఉన్నాడు. ఆయన చాలా రోజులై ఫాస్టింగ్ చేశాడు. అంటే ఉపవాసం ఉన్నాడు. ఆయన ఒంటరిగా బతుకుతున్నాడు ఈ మౌంటైన్స్ మీద. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ దట్ సన్యాసి ఆర్ సపోజ్ టు డూ, ఆయన ఒక సన్యాసి ఏమేమి చేయాలో అవన్నీ చేశాడనమాట. ఆయన భౌతికంగా తన్ని తాను చాలా నాశనం చేసుకున్నాడు. డ్యామేజ్ అంటే హాని కలిగించుకున్నాడు. అతిగా ఈ రకమైనటువంటి ఈ బ్రహ్మచర్యానికి ఇటువంటి అభ్యాసాలతో. అయినా చాలా కాలం కిందటే, కానీ ఆయన శరీరం ఇంకా కూడా చాలా బాధపడుతూ ఉన్నది దానితోటి. ఒకరోజు ఆయన ఏం నిశ్చయించుకున్నాడంటే, ఈ ఈ ప్రాక్టీసెస్ అంటే ఇలాంటి అభ్యాసాలన్నీ వదిలేద్దాం. ఈ కర్మకాండలును, ఈ క్రమశిక్షణలు అవన్నీ వృధా అని. అంటే వాటికి అంత గుర్తింపేమి, ప్రాముఖ్యత ఏమీ లేదు. అందుకని ఆయన చాలా దూరంగా మౌంటైన్ దగ్గరున్న విలేజ్‌కెళ్ళిపోయాడనమాట. అక్కడ ఆయన చాలా సంవత్సరాలు గడిపాడు. ఎంతో అంటే డీప్‌గా ధ్యానంలో. అక్కడ ఉన్నటువంటి యూజువల్‌గా ఉన్నది ఏంటి, ఏదైతే యూజువల్ థింగ్ హాడ్ హ్యాపెండ్, హి సెడ్ విత్ ఎ స్మైల్. అంటే అతను ఒక చిరునవ్వుతో చెప్తున్నాడు. అండ్ హి ఇన్ హిస్ టర్న్ హాడ్ బికమ్ వెల్ నోన్. అందరికి అక్కడ ఒక సన్యాసి ఉన్నాడు, అక్కడ మాంక్ ఉన్నాడని ఆయన బాగా ఫేమస్ అయిపోయాడు. ఆయనకేంటంటే ఒక లార్జ్ ఫాలోయింగ్ వచ్చేసిందనమాట శిష్యులు. ఆయనకి వాళ్ళకి సింపుల్ థింగ్సే ఆయన చెప్పాడు. ఆయన ఎన్నో సంస్కృతంలో ఉన్నటువంటి సనాతనంగా అంటే పురాతనమైనటువంటి ఆ లిటరేచర్ అంతా కూడా చదివాడు. ఇప్పుడు ఆయన అది కూడా దూరంగా ఉన్నాడు. వాటన్నిటిని దూరం చేసాడు. ఆయనకి బ్రీఫ్‌గా డిస్క్రైబ్ చేయడానికి అవసరమే హిస్ లైఫ్ హాడ్ బీన్, అంటే ఆల్దో ఇట్ వాజ్ నెసెసరీ టు డిస్క్రైబ్ బ్రీఫ్‌లీ వాట్ హిస్ లైఫ్ హాడ్ బీన్, అంటే తన జీవితం ఏమిటి అనేది చెప్పడానికి కొంత బ్రీఫ్‌గా చెప్పవలసిన అవసరం ఉన్నా సరే, దట్ వాజ్ నాట్ ద థింగ్ ఫర్ విచ్ హి హాడ్ కమ్. కానీ ఆయన వచ్చింది దానికోసం కాదు. అంటే తను ఎలాంటి జీవితం గడిపాడు అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఆయన వచ్చింది మాత్రం దానికి కాదు. అన్నిటికీ అతీతంగా సద్గుణము, త్యాగము, అలాగే వైరాగ్యంతో ఉన్నటువంటి, అంటే ఏమి ఆకాంక్షించకుండా ఉన్న సహాయము, అదే ధ్యానం అని ఆయన చెప్పాడు. ఇవి ఏ రకమైన మెడిటేషను, జ్ఞానము అన్నది లేకపోతే ఈ యాక్షన్ అన్నది ఒక బర్డెన్, అంటే అలసటతో కూడినటువంటి బర్డెన్‌గా అవుతుంది. దానికి అర్థం లేకుండా. కానీ కొంతమందికే మెడిటేషన్ అంటే ఏమిటో తెలుసు. మీకిష్టం ఉంటే మనం ఈ విషయం మీద మాట్లాడదాం. మెడిటేషన్‌లో స్పీకర్ అంటే మాట్లాడే వ్యక్తి యొక్క అనుభవం డిఫరెంట్ స్థితులు, అంటే రకరకాలైన స్థితులు, కాన్షియస్ ప్రజ్ఞలో ఉన్న స్థితుల్ని రీచ్ అవ్వడమే. ఆయనకి మామూలు హ్యూమన్ బీయింగ్స్ ఏదైతే సూనర్ ఆర్ లేటర్, ముందుగానో తర్వాతో ఏదైతే ఆశిస్తున్నారో, ఈ విజన్స్ అంటే కృష్ణ, క్రీస్తు, బుద్ధ ఇవన్నీ కూడా ఆయనకొచ్చాయన్నమాట. ఆయనకి దే ఆర్ యొక్క ఔట్‌కమ్ ఆఫ్ వన్స్ ఓన్ థాట్, ఆలోచనలోంచే వచ్చేవి. వాళ్ళ యొక్క విద్యలోంచిను, వాళ్ళు చదువుకున్న దాంట్లోంచి. అండ్ వాట్ మే బి కాల్డ్ వన్స్ కల్చర్, ఇంకా చెప్పాలంటే కల్చర్ అని మనం చెప్పొచ్చు. సంస్కృతిలోంచి వచ్చాయి. అక్కడ విజన్స్ ఉన్నాయి, అనుభవాలు ఉంటున్నాయి. ఎన్నో రకాలైనటువంటి రకరకాల వెరైటీస్ యొక్క అనుభవాలున్నాయి. శక్తి పవర్స్ ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఎంతో మంది అన్వేషకులు వాళ్ళ యొక్క ఆలోచన, కోరిక, ఇంకా గ్రేటెస్ట్ ఎక్స్‌పోనెంట్స్ ఆఫ్ ట్రూత్, అంటే ట్రూత్‌ని తెలుసుకున్న గొప్ప గొప్ప వాళ్ళ విషయంలో వీళ్ళు అందులో అంటే అక్కడే పట్టుబడిపోతున్నారు. హ్యావింగ్ ద పవర్ ఆఫ్ హీలింగ్ అండ్ ద గిఫ్ట్ ఆఫ్ వర్డ్స్, అంటే వాళ్ళకి హీలింగ్ అన్న శక్తి, మాటల యొక్క పవరు అన్నీ ఉంటాయి. వాళ్ళేంటంటే ప్రిజనర్స్ టు దేర్ ఓన్ కెపాసిటీస్, వాళ్ళకున్న సమర్థతలు, అనుభవాలకే వాళ్ళు బందీకృతులైపోతారు. అంటే నాకిన్నొచ్చు, నాకదొచ్చు అని. స్పీకర్స్ హిమ్సెల్ఫ్ హస్ పాస్డ్, ఈ స్పీకర్ కూడా ఆయన ఇటువంటివన్నీ అనుభవాల్ని పొందాడు.
అపాయాలు అండ్ టు ద బెస్ట్ ఆఫ్ హిస్ ఎబిలిటీ హ్యాస్ అండర్స్టూడ్ అండ్ గాన్ బియాండ్ దెమ్. ఆయన ఇవన్నింటి కోసం బాగా అర్థం చేసుకుని వాటికి అతీతంగా వచ్చేసాడు. అట్లీస్ట్ లెట్ us hope సో, అది మనం అనుకుందాం ఆయన బయటకు వచ్చేసాడని. వాట్ దెన్ ఈజ్ మెడిటేషన్? అసలు మెడిటేషన్ అంటే ఏమిటి అని అడిగాడు. అంటే తప్పనిసరిగా మెడిటేషన్ విషయంలో ప్రయత్నము, ప్రయత్నించేవాడు నీ అవగాహన అవ్వాలి. మంచి ప్రయత్నం అన్నది లీడ్ టు వన్ థింగ్ అండ్ అలాగే చెడు ప్రయత్నం ఇంకో దానికి. ఈ రెండు కూడా మనని బంధించేవే కాదా? అంటే మంచి ప్రయత్నమైనా చెడు ప్రయత్నమైనా బోత్ ఆర్ బైండింగ్ అన్నారు. నాకు అనిపిస్తోంది మీరు ఉపనిషత్తులు చదవలేదని, లేకపోతే అలాంటి పవిత్రమైనటువంటి ఈ లిటరేచర్ ఏదని మీరు చదివినట్లేరు. మీరు సౌండ్ లైక్ వన్ హూ హ్యాస్ రెడ్ అండ్ నోస్ హూ హ్యాస్ రెడ్ అండ్ నోస్ కానీ బట్ యు సౌండ్ లైక్ వన్. మీరు ఎలా కనిపిస్తున్నారంటే మీరు ఎన్నో చదివినట్టుగా అన్ని తెలుసున్నట్టుగా ఉన్నారు. అంటే అప్పుడు అవును నిజమే, ఇదేవి నేను చదవలేదు అంటే ఆయన అన్నారనమాట ఆ విధంగాను. అంటే కృష్ణమూర్తి గారు చెప్తున్నారు. కానీ అది నాకు అంత ముఖ్యం కాదు, అదేమంత ముఖ్యం కాదు నాకని కాదు, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. మంచి ప్రయత్నము చెడు ప్రయత్నము ఈ రెండు మనని బంధించేవే. అండ్ ఇట్ ఈస్ దిస్ బాండేజ్, ఈ బంధం వల్లే ఈ బంధాన్ని మనం అవగాహన చేసుకుంటే బ్రేక్ చేసేయాలి. ధ్యానం అన్నది అన్ని రకాల బంధాలని బ్రేక్ చేయడమే. అది ఒక రకమైన స్వేచ్ఛ, కానీ అది ఎందులోంచి వచ్చేది కాదు. ఏదో ఫ్రీడమ్ ఫ్రమ్ సంథింగ్ కాదు. అంటే దేని నుంచో స్వేచ్ఛ అన్నది అది కేవలంగా మనని నిగ్రహాన్ని పెంపొందిస్తోంది. నిరంతరంగా ఫ్రీగా ఉండడం అంటే అనేది కాన్షియస్ గా ఉంటే అది ఫ్రీడమ్ కాదు. అంటే టు బి కాన్షియస్ ఆఫ్ బీయింగ్ ఫ్రీ, నేను ఫ్రీగా ఉన్నాను అని తెలుసుకోవడం కూడా ఫ్రీడమ్ కాదు. కాన్షియస్నెస్ is the experiencing of freedom or of bondage and that consciousness is the experiencer. అంటే ఈ కాన్షియస్నెస్ నేనేమో నీ ఫ్రీడమ్ అనుభవిస్తున్నాను, బంధాన్ని అనుభవిస్తున్నాను అని ఆ కాన్షియస్నెస్ ఇక్కడ అనుభవించేవాడు, ద మేకర్ అంటే ప్రయత్నించేవాడు. మెడిటేషన్ అనేది ఈ ఎక్స్పీరియన్సర్ ని బ్రేక్ చేసేస్తుంది. అది కాన్షియస్ గా చెయ్యలేం. ఒకవేళ ఎక్స్పీరియన్సర్ గాని బ్రేక్ అయిపోతే తెలిసి అంటే ఎఫర్ట్ తో అక్కడ మళ్ళీ విల్ అన్నది బలపడుతోంది. అది కూడా ఒక రకమైన కాన్షియస్నెస్ లో భాగమే. మన సమస్య ఏంటంటే హోల్ ప్రాసెస్ ఆఫ్ కాన్షియస్నెస్ కి సంబంధించినదే మన సమస్య. అందులో ఒక భాగానికి సంబంధించింది కాదు. అది చిన్నదా పెద్దదా, ఎక్కువదా తక్కువదా, అంటే సబ్సర్వెంట్ గా ఉందా అన్న దాంతో మనకి ఇక్కడ సంబంధం లేదు. అంటే అర్థం ఏంటి, ఇక్కడ ప్రయత్నిస్తే కూడా కాన్షియస్నెస్ లో నేను ఫ్రీగా ఉండాలి అని అండంలో కూడా ఎక్స్పీరియన్సర్ వస్తున్నాడు, ఇంకా విల్ ఉంటుంది. అంటే అది కూడా ఒక పార్ట్ ఆఫ్ కాన్షియస్నెస్సే. అంటే ఇక్కడ మన సమస్య ఏంటంటే ఈ మొత్తం ప్రాసెస్ ఆఫ్ కాన్షియస్నెస్ అందులో ఒక భాగం, అది చిన్నదా పెద్దదా దాంతో కాదు మనకి అని. మీరు ఏం చెప్తున్నారో నిజంలాగే అనిపిస్తుంది. ఈ కాన్షియస్నెస్ యొక్క మార్గాలన్నీ చాలా లోతుగా మోసపూరితంగా వ్యతిరేకంగా ఉంటాయి. ఈ మనం ఏంటంటే ఏ రకమైనటువంటి అంటే సంబంధం అంటే ఒక వైరాగ్యంతో కూడిన అబ్జర్వేషన్ లో, ఏ ప్యాషన్ లేని అబ్జర్వేషన్ ద్వారానే అలాగే కేర్ఫుల్ గా అధ్యయనం చేస్తే దిస్ ట్యాంగిల్ అంటే ఈ బంధావన్నీ కూడా బి ట్రావెల్డ్ అండ్ ఆర్డర్ కెన్ ప్రివైల్. అవన్నిటి నుంచి మనం దాటి అప్పుడు ఆర్డర్ అన్నది ఇక్కడ ఉంటుంది అన్నారు. కానీ సార్ అన్రావెలర్ ఈ స్టిల్ దేర్ అంటే వీటన్నిటిని తీసేసేవాడు ఒకడు ఉన్నాడు కదా. వన్ మే కాల్ హిమ్ ద హయ్యర్ సెల్ఫ్, అతన్ని మనం హయ్యర్ సెల్ఫ్ అని అంటాం, ద ఆత్మన్ అండ్ సో ఆన్. బట్ హీ ఈస్ స్టిల్ పార్ట్ ఆఫ్ కాన్షియస్నెస్. అతను కూడా కాన్షియస్నెస్ లో భాగమే. ఆయన ప్రయత్నించేవాడు, ఆయన నిరంతరాయంగా ఏదో ఒకటి పొందాలని ట్రై చేస్తున్నాడు, ఎక్కడికో దగ్గరికి వెళ్తామని, ఏదో ఈ సాధిస్తానని. ఎఫర్ట్ అన్నదే కోరిక. ఒక కోరిక ఇంకొక పెద్ద కోరికతోటి అధిగమించబడుతుంది, ఆ కోరిక ఇంకొక పెద్ద కోరికతోటి, ఆ విధంగా నిరంతరాయంగా అంతు లేకుండా జరుగుతుంది. ఈ డిజైర్ కోరిక అన్నది ఎప్పుడు కూడా మోసపూరితంగానే మోసాన్ని తెస్తోంది, భ్రాంతిని, వ్యతిరేకతని, రకరకాలైనటువంటి
విజన్స్ అంటే ఆశతో కూడినటువంటి విజన్స్ ని తీసుకొస్తుంది. అన్నిటినీ ఈ ఆల్ కాంకరింగ్ డిజైర్ ఫర్ ద అల్టిమేట్ అంటే ఫైనల్ గా రావాలంటే మొత్తం అంతటినీ డిజైర్స్ అన్నిటినీ మనం అధిగమించేయాలి. ఆర్ ద విల్ టు రీచ్ దట్ విచ్ ఈస్ నేమ్లెస్ పేరు లేని దానికి అంటే చేరాలి అనే ఉద్దేశ్యం ఉండాలి. ఏ స్టిల్ ద వే ఆఫ్ కాన్షియస్నెస్ అది కూడా కాన్షియస్నెస్ యొక్క మార్గమే. లేకపోతే ఎక్స్పీరియన్సర్ ఉన్నాడు అక్కడ, గుడ్ గాని బ్యాడ్ గాని ఏదైనా ఎక్స్పీరియన్సర్ అనే ఉన్నాడు. ఈ అనుభవించేవాడు ఆయన వెయిట్ చేస్తూ ఉంటాడు, వాచ్ చేస్తూ ఉంటాడు, హోప్ చేస్తూ ఉంటాడు. కాన్షియస్నెస్ అనేది ఒక పర్టికులర్ లెవెల్కి చెందదు. అది మన యొక్క సంపూర్ణత్వం, అస్తిత్వం యొక్క సంపూర్ణత్వం అని అన్నారు. మీరు ఇప్పటి వరకు నేను విన్నదంతా చాలా అద్భుతంగా నిజంగా అనిపిస్తోంది. ఒకవేళ ఎవరైనా ఎంక్వైరీ చేస్తే వాట్ ఈస్ దట్ విల్ బ్రింగ్ పీస్ అంటే వాట్ ఈస్ ఇట్ దట్ విల్ బ్రింగ్ పీస్ మనకు శాంతిని ఇచ్చేది ఏది అని మనం కానీ ఎంక్వైరీ చేస్తే ఆ స్టిల్నెస్ని కానీ ఈ కాన్షియస్నెస్లో ఏది ఆ శాంతినిస్తోంది అని మనం ఎంక్వైరీ చేస్తే మీరు చెప్తున్నదంతా కూడా నాకు ఎక్సలెంట్గా అనిపిస్తోంది. నథింగ్ అంటే ఏదీ లేదు. తప్పనిసరిగా మైండ్ ఎప్పుడు కూడా ఒక ఫలితం మీద అంటే అది అన్వేషిస్తూ ఉంటుంది. ఏ వే టు సమ్ అచీవ్మెంట్ ఏదో ఒకటి పొందాలన్న మార్గాన్ని చూస్తుంది. మైండ్ అన్నది ఒక పరికరమే, అది ఎప్పుడు ఏదో అది పోగు చేసుకోవడానికే పనికొస్తుంది. ఇట్ ఈస్ ద ఫ్యాబ్రిక్ ఆఫ్ టైం, అది టైం అన్న దాన్ని కూడా తయారు చేస్తుంది. అది కేవలంగా ఫలితం పరంగానే ఆలోచిస్తుంది. ఏదో ఒకటి పొందాలని, ఏదో ఒకటి అంటే గెయిన్ చేయాలి, వదిలేసుకోవాలి, ఇలాగే ఆలోచిస్తూ ఉంటుంది మనస్సు. అవునండి, అంటే దట్ ఈస్ సో. ఇట్ ఈస్ బీయింగ్ స్టేటెడ్ అంటే ఇంకా ఇలా చెప్పబడింది, ఎంతకాలం అయితే ఈ మైండ్ యాక్టివ్గా ఉంటుందో, ఎన్నుకుంటుందో, అన్వేషిస్తుందో, అనుభవిస్తూ ఉంటుందో, అక్కడ ఆ ప్రయత్నం చేసేవాడు ఒకడున్నాడు. ఆయన తన యొక్క ఊహాత్మక చిత్రాన్ని ఆయనే తయారు చేసుకుంటున్నాడు. దాన్ని పేర్లు పెడతాడు. అండ్ హిస్ ఇస్ ద నెట్ ఇన్ విచ్ థాట్ ఈస్ కాట్. ఆయనది కూడా ఆ థాట్ తోటే ఆయన బంధితుడు అవుతున్నాడు. ఆ వల థాట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద మేకర్. థాట్ ఇట్ సెల్ఫ్ అంటే ఆలోచనే ఈ నెట్ అనే దాన్ని తయారు చేస్తోంది. ఆ థాటే నెట్టు అంటే వల. థాట్ మనని బంధిస్తోంది. ఈ థాట్ ఎప్పుడు కూడా ఎంతో అంటే విశాలమైనటువంటి టైంలోకి తీసుకెళ్తుంది. ఆ ఫీల్డ్ అనేది ఇన్ విచ్ నాలెడ్జ్, యాక్షన్, వర్చ్యూ హ్యావ్ ఇంపార్టెన్స్. ఆ ఫీల్డ్లో ఏమో జ్ఞానము, సద్గుణము, యాక్షను ఇలాంటివి చాలా ముఖ్యం అన్నమాట. ఏదేమైనా సరే రిఫైన్డ్ ఆర్ సింప్లిఫైడ్, రిఫైన్డ్ అవనండి, సింప్లిఫైడ్గా అవనండి, ఆలోచన అన్నది దాన్ని మనం కెనాట్ బ్రేక్ డౌన్ ఆల్ థాట్. ఆలోచించడం వల్ల ఆలోచన ఎప్పుడు బ్రేక్ అవ్వదు. ఈ కాన్షియస్నెస్ అన్నది ఒక ఎక్స్పీరియన్సర్గా, ఒక అబ్జర్వర్గా, ఎన్నుకునేవాడుగా, సెన్సార్గా, విల్గా ఇదంతా అంతమైపోవాలి. తెలిసి వాలంటరీగా, సంతోషంగా, ఏ రకమైనటువంటి రివార్డ్ అనే ఆశ లేకుండా అన్వేషకుడు ఆగిపోతాడు. ఇది మెడిటేషన్. సైలెన్స్, మనస్సు యొక్క సైలెన్స్ అన్నది ఇచ్ఛాశక్తి యొక్క పనితో జరగదు. ఇచ్ఛాశక్తి ఆగినప్పుడే సైలెన్స్ ఉంటుంది. అదే మెడిటేషన్. సత్యం అన్నది వెతుకుతే వచ్చేది కాదు. సీకర్ అన్నవాడు అంటే అన్వేషకుడు లేనప్పుడు ఉన్నదే సత్యం. మైండే సమయం. థాట్ అన్నది ఎప్పుడూ కూడా ఆ అనంతత్వాన్ని అది తెలిసేటట్టు చెయ్యదు. అంటే మనకి అనంతత్వం థాట్తో ఎప్పుడు కూడా రాదు. ఇది ఇవాళ టాపిక్. బాగుంది కదా. అంటే అతను కూడా చాలా మంచి స్థితికి వచ్చేసాడు. అందుకోసమే ఎవరైతే ఆయన కలిసాడో అంటే అక్కడ ఒక మాంక్ ఉన్నాడు అంటే అందుకనే మీరేమి ఆయన చాలా మంచి స్థితిలో ఉన్నాడు కనుక ఇట్టే గ్రహించేసాడు. వసంతలత చెప్తావా?
ఆ అంటే పాయింట్ అతను చెప్పింది అదే, అంటే మనం మెడిటేషన్ అది చేస్తున్నప్పుడు ఎఫర్ట్ అనేదే ఒక అబ్స్ట్రక్షన్, గుడ్ ఎఫర్ట్ బ్యాడ్ ఎఫర్ట్ అని ఉండదు. అందులో ఎక్స్పీరియన్సర్ అనేవాడు ఎన్నాళ్ళైతే ఎంతవరకు ఉంటాడో అంతవరకు అది అంటే మైండ్ వర్క్ చేస్తున్నట్టే లెక్క. ఆ మైండ్ వర్క్ చేస్తున్నంతసేపు నీకు అనంతత్వం తాలూకు ఇది తెలియదు. ఆ ఎక్స్పీరియన్సర్ అనేవాడు లేనప్పుడు మాత్రమే నీకు ఇది దొరుకుతుంది. ఆ ఆనందం, అదే సైలెన్స్ అని ఏదైనా. అంచేత మైండ్ కంప్లీట్ గా అబ్సెంట్ అవ్వాలి. మెడిటేషన్ చేస్తున్నంతసేపు నేను చేస్తున్నాను, నాకేదో రిజల్ట్ కావాలి అనేటువంటి ఒక ఇది ఉంటుంది, ఇచ్ఛాశక్తి ఉంటుంది. ఆ ఇచ్ఛాశక్తి ఎప్పుడు పోతుందో అప్పుడే అది రియల్ మెడిటేషన్ అని. అది అవునా? ఖచ్చితంగా ఉన్నది. మనం ఏమో ప్రయత్నించడం వల్ల వచ్చేది కాదు. అదే సాధారణంగా మనం మైండ్ ని సైలెంట్ చేయడానికి, థాట్స్ వస్తూ ఉంటే ఆపడానికి, ఇలా మరి రమణ మహర్షి గారు అవన్నీ చెప్తూనే ఉంటారు. కానీ మరి అతను అనే పద్ధతి ఏమిటో మనకు తెలీదు. ఇక్కడ ఇతను డిఫరెంట్ గా చెప్పారు. అంటే అలాగ చేసిన తర్వాత అక్కడికి తెలుస్తుంది అనమాట. అంటే ఏమిటి చెయ్యాలని అడుగుతారు కదా అన్ని. ఆయన కూడా చెప్తున్నారు అలా ఏం మొదట్లో అలా అంటారు, తర్వాత అసలు అవన్నిటి వల్ల అవ్వదు. కొద్ది అందరూ చెప్పేది ఒకటే. వాళ్ళ అంటే అతను ఇంకా కొంచెం ఏదో ఒక థాట్ మీద పెట్టుకోండి, ఇలా మిగతావన్నీ డ్రాప్ అవుతాయి ఇలాగ అంటూ ఉంటారు కదా విజ్ఞానం విషయంలో. అంటే మరి వాళ్ళకి కొంచెం గైడెన్స్ ఇవ్వడానికి అని అలా చెప్తారు తప్ప అసలు ఏమీ వద్దు అంటే అసలు ఏం చేయలేకుండా అయిపోతారు కదా. అందుకని అలా చెప్తారు మన వాళ్ళు. అదే రమణ మహర్షి ఆ ఒక్కదానికి కూడా అది పోతుంది తర్వాత అని చెప్పారు కదా. పోవడమే మెయిన్ అని, ఆలోచనతో పట్టుకోబడదు అవన్నీ కూడా చెప్పారు. సుధా గారు ముందర కాసేపు ఆయన అవన్నీ వివరించి ప్రకృతి గురించి అంతా బాగా చెప్పాడు. ఆయన వివరించి చక్కగా అక్కడ ఉండే అట్టి ప్లాంట్స్ గురించి అవన్నీ చాలా బాగా చెప్పాడు ఆయన. అక్కడ ఆయనకి అక్కడ ఒక బ్రహ్మచర్యంతో ఒక వ్యక్తి కనిపించాడు. అక్కడ ఒక సన్యాసి ఉన్నాడు, ఆయన ఒక మాంక్. ఆయన చిన్నగా ఉన్నప్పుడు అన్ని వదిలేసేసి దీంట్లోకి వచ్చేసేసాడు. ఆయన అన్ని దేశాలన్నీ తిరుగుతూ డిసిప్లిన్ అన్ని పాటిస్తూ చాలా మంది గురువులతోనూ సన్యాసులతోనూ తిరుగుతూ అవన్నీ చేస్తూ ఇంకా చివరికి డిసప్పాయింట్ అయిపోయి ఏదో ఒక విలేజ్ కి వెళ్ళిపోయి అక్కడ బ్రహ్మచర్యం అన్ని వదిలేసుకున్నాడు అన్నట్టుగా. అలా కర్మ అన్ని వదిలేద్దాం అనుకుని వాటి వల్ల ఏం ప్రయోజనం లేదు ఈ సాధనలన్నీ అని తెలుసుకున్నాడు. అని అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఆయన చెప్పే మంచి విషయాలకి అంతా 300 మంది శిష్యులు వచ్చారు. ఆయన చాలా అవన్నీ కూడా ఆయన అన్ని చాలా సింపుల్ గా వాళ్ళకి అన్ని అర్థమయ్యే రీతిలో సింపుల్ గా చెప్తున్నాడు. సంస్కృతం అవన్నీ ఎన్నో చదువుకున్నాడు కాబట్టి అవన్నీ ఈజీగా చెప్పేస్తున్నాడు అంటూ చెప్తూ, ఆయన ధ్యానం లేకపోతే అలసటతో ఏ విషయమైనా ధ్యానం చేయాలి, ధ్యానం చేయకపోతే అలసటతో బర్డన్ గా ఉంటుంది. మెడిటేషన్ లో మాట్లాడే వ్యక్తి అనుభవం డిఫరెంట్ లో అవన్నీ చెప్పాడు. ఆయన కృష్ణ, క్రీస్తు, బుద్ధ ఇవన్నీ కూడా ఆయన దగ్గరికి వచ్చాయి అంటూ ఆయన అవన్నీ చెప్పాడు అంటూ ట్రూత్ ని తెలుసుకున్న వాళ్ళే అక్కడే పట్టుబడుతున్నారు. అనుభవాలు అవన్నీ రకరకాలైన అనుభవాలు పవర్లు అన్ని వస్తున్నాయి దీంట్లో, కానీ ట్రూత్ ని తెలుసుకున్న వాళ్ళకే అది ఇదవుతోంది అంటే ఆయన చెప్తే మరి ఈయన అడుగుతాడు అనమాట, మీరేం చదువుకున్నారు, మీరు ఉపనిషత్తులో అన్ని చదివినట్లు కనిపిస్తున్నారు, మరి మీరేం అంటే నేనేమి చదువుకోలేదు, నాకు ఇవి చదవటం అనేది ముఖ్యం కాదు, మంచి చెడు రెండు కూడా అనుభవించి ధ్యానం అనేది అన్నిటినీ బంధించేదే, నిరంతరంగా ఫ్రీగా కాన్షియస్ గా ఉండటమే, ఆ కాన్షియస్ అనేది ఫ్రీడమ్ ని అనుభవిస్తున్నాను, నేను ఫ్రీడమ్ ని అనుభవిస్తున్నాను అనేది తెలుస్తుంది. అదే మెడిటేషన్. ఈ మెడిటేషన్ కాదు, నేను అనుభవిస్తున్నాను అనేది కాన్షియస్నెస్ లో ఒక పార్టే. అంటే అక్కడ అనుభవించేవాడు ఉండడు, ఎక్స్పీరియన్సర్ సెన్సార్ లేడు, అబ్జర్వర్ లేడు.
అది అనుభవమే నిజంగా. ఉంటుంది తప్ప అనుభవించేవాడు ఉండడు. ఉమ్. అది ఈ మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ ని బ్రేక్ చేస్తుంది. కాన్షియస్నెస్ అనేది సమస్య చిన్నదా పెద్దదా అనేది ఒక సమస్య, అది చిన్నదా పెద్దదా అనేది కాదు. అంటే మీరు ఏం చెప్తున్నారో నిజం అనిపిస్తుంది. ఇవన్నీ అంత మోసపూరితగా బాగా అర్థం కనిపిస్తున్నాయి. చేసుకున్నాడంటే ఆయన ఎన్నో రకాలు ఇవన్నీ వదిలేశాడు కదా ఫైనల్ గా. కర్మకాండలు ఇవన్నీ వేస్ట్ ఉమ్, అని ఆయనకి అర్థమైపోయింది. డిసిప్లిన్స్ అన్ని ఉమ్, వదిలేసి ఉమ్, కేవలం ఉమ్, కాంటెంప్లేషన్ లో ఉండిపోయాడు. అప్పుడు అందువల్ల ఉమ్, ఆయన ఫాస్ట్ గా అర్థం చేసుకున్నాడు. అది వీటి యొక్క అది నిరర్ధకత ఆయనకు అర్థం అయిపోయింది. అర్థమైపోయింది. దీన్ని హయ్యర్ సెల్ఫ్ అంటాము. ఆత్మ, అతను కూడా ఇందులో ఆత్మ అనేది కూడా ఆత్మ అనేది కూడా ఇందులో ఒక భాగమే. ఎఫర్ట్ అనేది కోరిక, ఇంకొక పెద్ద అది ఇంకొక పెద్ద కోరికతో ముడిపడి ఉంటుంది. ఈ కోరిక మోసపూరితమైన ఆశని తీసుకొస్తుంది. ఫైనల్ గా రావాలంటే ఈ డిజైర్ ను అధిగమించాలి. మనకుండే డిజైర్స్ అన్ని అధిగమించాలి. ఆ పేరు లేని దాన్ని అదే ఈ డిజైర్స్ కి ఒక పేరంటూ ఏముండదు, దాన్ని కూడా అధిగమించాలి. అనుభవించేవాడు వాచ్ చేస్తూ ఉంటాడు, ఒక పర్టికులర్ దానికి సంబంధించి ఉండదు. ఒకవేళ ఎవరైనా ఎంక్వైరీ చేస్తే మనకు శాంతిని ఇచ్చేది అని చేస్తే మీరు చెప్పేది ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. ఏదో ఒకటి పొందాలని చూస్తుంది. మైండ్ అది టైం అనే దాన్ని కూడా తయారు చేస్తుంది. మనసు ఎంతకాలం యాక్టివ్ గా ఉంటుందో అంతకాలం అది అనుభవిస్తుంది. అంటే ఆయన కూడా ఈ థాట్లతో సంబంధించి ఉన్నాడు. ఆ థాట్ వల్లే టైం ని తీసుకున్న ఆ థాటే అతన్ని టైంలోకి తీసుకెళ్తుంది. ఆ ఫీల్డ్ లో ధ్యానం అనేది ముఖ్యము. ఆలోచన వల్ల ఆలోచన బ్రేక్ అవ్వదు, వాలంటరీగా ఆగిపోతుంది. మనసు యొక్క సైలెన్స్ ని ఇచ్ఛాశక్తితో ఆగదు, ఆగినప్పుడే జరుగుతుంది. అదే ధ్యానం. మైండ్ అనేది సత్యం, హార్ట్ అనేది అనంతతత్వాన్ని తీసుకురాలేదు. అనంతత్వాన్ని అది ఎప్పుడు నాకు పట్టుకోదు. అది పట్టుకోలేదు. అంటే మైండ్ అనే దాంతోటి అదే మైండే సమయాన్ని తెస్తోంది. అన్నిటినీ తెచ్చేది మనస్సే. అందుకని దాని కావల వెళ్ళినప్పుడే అంటే ఇది ఎఫర్ట్ కూడా విల్ కూడా ఒక డిజైరే కదా, ఇచ్ఛాశక్తి. ఇవన్నీ కూడా కాన్షియస్నెస్ లో పార్టే. అంటే ఆయన ఒకే విషయం రకరకాల అకేషన్స్ లో రకరకాలుగా చెప్తున్నారు. అంటే మనస్సు అలాంటి టైంలో మనస్సుకు అతీతమైంది అని అలాగ చూపెట్టారు. ఇప్పుడు కూడా కాన్షియస్నెస్ అన్నది కూడా మన యొక్క మైండ్ లోంచి మనం తయారు చేస్తున్నాం కదా. ఇవన్నీ కూడా అందులో పార్టే. చూసేవాడు, అనుభవించేవాడు, ఆ ఇచ్ఛాశక్తి అంటే నేను అన్నదాని బలం పెరగడం, దాని వల్ల కూడా ఇదంతా ఆలోచన పనే. అందుకని ఆలోచన ఎప్పుడు అనంతత్వాన్ని పట్టుకోవడానికి పనికిరాదు. అంటే అక్కడ రమణ మహర్షి ఒక ఆలోచన దగ్గర ఆగు అని అంటే 10,000 ఆలోచనలు ఉన్నప్పుడు ఒక దాని మీద పెట్టమంటున్నారు. అంటే కనీసం అప్పుడు నిశ్చలత్వం వస్తుందని. అప్పుడు దాంట్లోకి వెళ్ళగలము అంటున్నారు. ఆ సెల్ఫ్ అన్న ఆలోచనకి రా, అప్పుడు అంటే ఒకే దాని మీద పెట్టు, అక్కడి నుంచి అందులోకి వెళ్తాం. అంటే ఏదో ఒక గైడెన్స్ ఇచ్చారు ఆయన వాళ్ళు విన్న వాళ్ళని బట్టి. అంటే నామజపం చేస్తేనో అంటే ఎవరు అయితే అలాగా సిన్సియర్ గా ఉన్నారో వాళ్ళకి ఒకలాగా చెప్తున్నారు, ఇంకొకరికి ఇంకొకలాగా చెప్తున్నారు రమణ మహర్షి. అందుకని అక్కడ ఏంటంటే వాళ్ళ స్థితిని బట్టి ఆయన చెప్తున్నారు. కొంతమందికి అయితే అంత డిస్కషనే పెట్టకుండా నేను ఎవరో చూడు అది అడుగుతున్నా అని అక్కడే చెప్తారు. అలాగే చాలా మిగతా వాళ్ళలో కొంచెం సిన్సియర్ గా వీళ్ళు పాటిస్తున్నారు కనుక ఆయన అందులోకి వెళ్తున్నారు. ఆ సిన్సియారిటీ లేక శుష్కమైన ప్రశ్నలు వేస్తూ ఉంటే ఆయన వేరేగా చెప్తున్నారు. ప్రశ్నించేవాడు ఎవడో ముందు కనుక్కో అని. ఏదైనా అదే చెప్తారు ఫైనల్ గా. అయితే వాళ్ళు చేస్తున్న సాధనకి కొంచెం ఎంకరేజ్ చేస్తూ రియల్ అయితే అందులోంచి మళ్ళీ అక్కడే చూపించారు, అక్కడికే తీసుకెళ్తున్నారు. ఇవన్నీ ఇవన్నీ వింటం మూలకంగా నేను చేసే మెడిటేషన్ లో కూడా చాలా మార్పు వచ్చిందండి. ఇదివరకు చేసే మెడిటేషన్ కి నేను చేసే మెడిటేషన్ లో కూడా నాకు తేడా తెలుస్తుంది. రావాలి కదా అది. అంటే లెర్నింగ్ అనేది మనని మార్చాలి. అంటే లిజనింగ్ మనం విన్నది మనం అలాగే ఉన్నాం అనుకోండి, ఇంకా ఏమిటి ఎన్ని విన్నా
అది. అది. అది వస్తుంది మార్పు. అదే నేను నాలో నాకే చాలా మార్పు నాకే తెలుస్తుంది. నేను ఇవన్నీ వినటం మూలంగా నాలో వచ్చే మార్పు. ఇప్పుడు చూడండి మనం హ్మ్. శాస్త్రాలని ఇవన్నీ హ్మ్. పట్టుకుంటున్నాం. ఇంక హ్మ్. శాస్త్రాలు కూడా పట్టుకోం, హ్మ్. పూజలే పట్టుకుంటున్నాం. అక్కడ హ్మ్. మాత్రం హ్మ్. హ్మ్. ఎన్నాళ్ళైనా ఆపం. అంటే అవి నాకైతే హ్మ్. మధ్య మా సిస్టర్ ఏదో అడిగింది, "నువ్వు ఇలా చేసేవా?" నేనేమి చెయ్యలేదు. అదేమిటి ఇంకా అందులో ఏముంది అనిపిస్తుంది. మా నాన్నగారు మాకిలా చెప్పేవారు. నాన్నగారు రైటే. హ్మ్. ఆయనేదో హ్మ్. నాస్తికుడు అనుకున్నాం. కానీ ఆయన ఇలాంటి హ్మ్. మీనింగ్‌లెస్ విషయాలు, ఈ వ్రతాలు, నోములు ఇవన్నీ ఆయన ఎంకరేజ్ చేయలే. ఇంట్లో ఆడవాళ్ళ చేత హ్మ్. మా అమ్మగారు చేసినా ఒప్పుకునేవారు కాదు. విగ్రహారాధన, హ్మ్. పూజలు మీకు కావాలంటే లెక్కపెడతలతో ఆడుకోండి. ఈ బొమ్మలతో ఎందుకు హ్మ్. ఆడుకుంటారని.